కాచని ఏదైనా సరే మనం చీర కట్టగానే ఆ శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. That's the power of the saree. And Indian flag తో పోల్చే మనం కట్టే చీరలు ఎందుకో తెలుసా? ఒక భారతీయ స్త్రీకి అంతటి గౌరవం, ఫ్లాగ్ తో ఉన్నంతటి గౌరవం చీరకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. స్వాగతం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు కాదు, ఈజీగా ఉంటుంది. చీఫ్ గెస్ట్ 10 డేస్లో మన ఫంక్షన్ అయిపోయిందంటే ఇంటికి వెళ్ళగానే నైట్ ఈజీగా ఉంటుంది అన్నట్టు. కానీ చీర కట్టుకుంటే నైట్ ఫుల్గా ఉంటుంది. చీర కట్టుకుంటే మనకు ఒక సైడ్ నుంచి గాలి వస్తుంది, వెలుగు వస్తుంది, మనకు చెమట రాకుండా ఉంటుంది. ఆ పన్నెండు అందరూ చూసుకోవట్లేదు. ముందు మనకు నియర్పై చాలా చీరలు ఉన్నాయి. కానీ కట్టుకున్న చీర అయితే ఈ పోషన్ చీర నియర్పై ఎవరిలో ఉంది. వాళ్ళు ఏంటంటే పట్టు తీసుకుతో తీసినవి మళ్ళీ ఎంత ఒక బాక్స్లో చేసినారో అవన్నీ తీసి ఏదైనా ఒక మిషన్ పెట్టుకొని మన గాడిగా చేసినట్టుగా రియల్గా వాళ్ళ హార్ట్ వాళ్ళ కష్టాలు చూడండి. ముందు వాళ్ళు చేసేవాళ్ళు దాన్ని చీరలో ఏముందంటే శృంగారము, మమకారము, ఆనందము అన్నీ ఉన్నాయి. 16 ఏళ్ళ వయసప్పుడు కంటే చీర 60 ఏళ్ళు మనం చనిపోయేదాకా ఆ చీరని కడుతూనే ఉంటాం. అయినా కూడా ప్రతిరోజు ఒక చీర కొనుక్కోవాలి అంటే మనకు ఒక ఆనందం, షాపింగ్ చేయాలి అంటే ఆడవాళ్ళకి అదొక ఆనందం. చీర అనేది చీర అనగానే మనం కొనుక్కోవాలి అనగానే ఒక ఆనందం, మనలో ఉత్సాహం రెట్టిపోతుంది. మనం ఎక్కడికి పోయినా మన సాంప్రదాయాన్ని మాత్రం వదలదు. విదేశాలకు వెళ్ళి షార్ట్స్, ప్యాంట్లు ఇవన్నీ వేసుకుంటున్నారు. అదే మనం చీర కట్టుకుంటే మనం భారతదేశం నుంచి వచ్చామని మనల్ని ఎంత గౌరవిస్తారు. మనం బజార్కి వెళ్ళామనుకోండి, వేరే వాళ్ళైనా కూడా మనల్ని చూస్తే నమస్కారం చేస్తారు, మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అది వదిలేసి మనకు సెక్సీగా ఉండాలి, అందంగా ఉండాలి అని ఏవేవో డ్రెస్ చేస్తాం. కానీ అది చాలా తప్పండి. నమస్కారం టు ఎవ్రీవన్. ఇండియన్ ట్రెడిషన్ లో మూడే మనకు కావాల్సింది. అది కనిపించడం ఎలా కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు. ఫస్ట్ వన్ ఇస్ తల వంచి నమస్కారం పెట్టడం. సెకండ్ వన్ ఇస్ ట్రెడిషన్ అండ్ కల్చర్. థర్డ్ వన్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది సారీ. ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే చాలా సారీ బంగాళీ టైప్ అండి. ఈ ట్రెండ్ సారీ చాలా మంది బంగాళీస్ ట్రెడిషనల్ గా కట్టే సారీ. జనరల్ గా మనకి మరో పద్ధతిగా ఉంటాయి అంటారు. Madam, ready, smile. 1 second, ready.
జై తెలంగాణ. మరి ఇక్కడికి వచ్చిన మహిళా మూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి ఇలాగే ఇక్కడికి వచ్చిన ప్రముఖులు కార్పొరేటర్ మమతా గారికి, సంగీత గారికి, అలాగే నన్ను ఆహ్వానించిన మా ఆప్తులు నాగలక్ష్మి గారికి, శోభ గారికి, సుధా గారికి, రేణుక గారికి, మరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి చాలా చక్కటి శారీ స్పీక్ మీట్ అనేది ఆర్గనైజ్ చేయడం ఒక గొప్ప అనుభూతి నాకు. ఎందుకంటే మనందరికీ తెలుసు మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ వెనక్కి లాగకూడదని. అందులో ఈ చీర కట్టు గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఎంతోమంది మహిళలు మాట్లాడారు. కాబట్టి మనమందరం కూడా మన భావితరాలకి కూడా చాలా నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. మరి మన పిల్లలందరికీ కూడా ఈ చీరలో ఉన్న ప్రాముఖ్యతలు, ఇలాంటి సమావేశాలు, ఇలాంటి మీటింగ్స్ పెట్టుకుంటూనే కూడా మనకు ఒక అవగాహన, అది మన భావితరాల వాళ్ళకి తీసుకెళ్లాలని తెలుస్తుంది. మన అందరికీ తెలుసు ఇవాళ రేపు సంస్కృతి లేదా కల్చర్ చాలా మోడర్నైజ్డ్గా అవుతుంది. ఎక్కువ వెస్ట్రన్ డ్రెస్సెస్ వేస్తున్నారు కాబట్టి మనం చీరలో ఉన్న గుణాలన్నీ వాళ్ళకి చెప్పాలి. మనందరికీ తెలుసు మహిళలకి లేదా మనందరికీ కూడా చీర కట్టు అనేది ఎంత టీవీ దర్జా హుందాతనం ఇస్తుందో తెలుసు. అలాగే ప్రొఫెషనల్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. మరి మేము పాలిటిషియన్స్ కాబట్టి మేము దాని తగ్గట్టు లినెన్ చీరలే కానీ హైనెక్ బ్లౌజెస్ అట్లా వేస్తాము. వివిధ రకాలుగా వాళ్ళ ప్రొఫెషనల్గా కూడా వేసుకుంటారు. కానీ మనమందరం కూడా మన పిల్లలందరికీ కూడా చెప్పాలి, ఇందాక అందరూ మాట్లాడినట్టు సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి కానీ వెనకాలకి లాగొద్దు. మరి ఇదంతా చూసినట్టయితే మరి మనం మర్చిపోకూడదు మన నేతన్నల గురించి. మన తెలంగాణలో మనకు తెలుసు ఎంతోమంది నేత కార్మికులందరూ కూడా వారికి ఆర్థిక పరిస్థితులు చాలా వెనుకబడిపోయి ఉన్నాయి. మరి మనలాంటి వాళ్ళు ఇంతగా చీరల గురించి ఆలోచించే వాళ్ళు, మన బాధ్యత వారి గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి మనమందరము కూడా నేత చీరలు కట్టుకొని నేత కార్మికులని ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే అదే ఒక అంశంగా పెట్టుకొని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా బతుకమ్మ చీరలు కేవలం నేత చీరలు పంచుతున్నారు కాబట్టి వారికి కూడా అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే చీరలు పేదవాళ్ళకి ఒక సారెలాగా ఇవ్వడం కాకుండా మరి నేత కార్మికుల బతుకులు బాగుపడాలి, వాళ్ళు ఆర్థికంగా మంచిగా బాగుపడాలని చెప్పి ఇస్తున్నారు. మరి ఈ యొక్క మంచి ప్రత్యేక శారీ స్పీక్ మీట్కి పిలిచినందుకు నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఓకే రెడీ కట్ మేడం రెడీ మేడం
నిల్చోండి మేడం, అక్కడ నిల్చోండి ఒకసారి నిల్చోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం మేడం ఇక్కడ చూడండి.